ప్రభునందు ప్రియులారా, క్రీస్తునామములో దేవుడి ఇచ్చిన సమయంలో దేవుని మాటలు మనం కొనసాగిస్తున్నాము. 2-3 వారాల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకుంటున్నాము? దేవుని మంచి గృహ నిర్వాహకులు. ఆ దేవుని గృహ నిర్వాహకులకు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ విషయాలను మనం చూసాం. తర్వాత సంఘ నిర్వహణలో పెద్దల బాధ్యత చూసాం. తర్వాత సంఘ నిర్వహణలో స్త్రీల బాధ్యత కూడా చూసాం. ఇంకా సంఘ నిర్వహణకు పెద్దల అవసరం, అనగా వారి యొక్క జ్ఞానం అవసరము, వారి యొక్క అనుభవము అవసరం. ఆ తర్వాత సంఘ నిర్వహణకు పరిచర్య అవసరం. అది స్త్రీల ద్వారా ఎక్కువగా జరుగుతుంది. సో ఒకవైపు సంఘ నిర్వహణలో జ్ఞానం కావాలి, అనుభవము కావాలి. ఇంకొక వైపు సంఘ నిర్వహణలో ఏం కావాలి? పరిచర్య కావాలి, పరిచర్య చేసేవారు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఏదైనా సరే సంస్థ అనేది, సంఘం అనేది ముందుకు కొనసాగుతుంది. ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోబోతున్న పాఠము ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. సంఘ నిర్వహణలో ఎవరి బాధ్యత? యవనస్తుల బాధ్యత అనేది ఈ సంఘంలో నేర్చుకోబోతున్నాం. మరి పెద్దలను ఆలోచించాం. సంఘ నిర్వహణలో పెద్దల బాధ్యత ఎందుకు అవసరం అంటే వారి జ్ఞానం అవసరము, వారి అనుభవము అవసరం. తర్వాత స్త్రీల బాధ్యత ఎందుకు అవసరము అంటే పరిచర్య అనేది కూడా జరగాలి కాబట్టి, అది స్త్రీల ద్వారా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి అవసరం స్త్రీలు. మరి యవనస్తులు దేనికి అవసరం? యవనస్తుల యొక్క జ్ఞానము ఉండదు, యవనస్తుల యొక్క స్త్రీలు చేయగలిగినంత పరిచర్య ఉండదు. మరి సంఘ నిర్వహణలో అసలు యవనస్తుల యొక్క బాధ్యత ఏమై ఉండవచ్చు అంటే దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 14వ వచనాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. చదువుతున్నాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, యవనస్తులకు రాస్తున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుక యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. ఇక్కడ యవనస్తుల గురించి తెలియజేస్తూ దేవుడు అంటున్నాడు, యవనస్తులారా, మీరెవరగా? మీరు బలవంతులు, మీరు బలము కలిగినటువంటి వారు. అంటే ఒక సంఘానికి జ్ఞానము, అనుభవము, పరిచర్య ఎంత అవసరమో బలంతో పనిచేయగలిగినటువంటి వారు కూడా అవసరము. బలము కలిగినటువంటి వారు కూడా అవసరమే. అందుకే దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. చిన్న పిల్లలు తీసుకుంటే కనుక వాళ్ళకి అంతగా దేవుని వాక్యము వారిలో కనపడదు. మరి పెద్ద వయసు వారిని తీసుకుంటే ఒకప్పుడు అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకునేవాడిని, కానీ ఇప్పుడు కొన్ని మర్చిపోతున్నాను. అంటే అన్ని విషయాల్లో సామర్థ్యము, అన్ని విషయాలలో చక్కటి బలము కలిగినటువంటి వారు ఎవరు అంటే దేవుడు అంటున్నాడు, అదే యవనస్తులు. మీరు యవనస్తులు, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నిలుస్తుంది అన్నాడు. దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నిలుస్తుంది. మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు దుష్టుని జయించి ఉన్నారు. మరి మీ బలము
మీ బలము దేవుని రాజ్యం వైపుందా, సాతాను రాజ్యం వైపుందా ఆలోచించుకో. మీ బలము దేవుని రాజ్యం వైపుందా, సాతాను రాజ్యం వైపుందా ఆలోచించుకో. ఏ దేశంలో అయితే యువత పాడైపోతుందో, ఏ దేశంలో అయితే యువత పాడైపోతుందో ఆ దేశ భవిష్యత్తు అంధకారము అని మన దేశ జ్ఞానం ఎప్పటి నుండో వాళ్ళు ఘోషిస్తున్నారు. యువత అనేది దేశ భవిష్యత్తుకు పునాదు. ఆ యవనస్తుల బలము మీదనే దేశ భవిష్యత్తు కట్టబడుతుంది అనేది జ్ఞానుల యొక్క ఆలోచన. ఒకానొక నాడు సాతాను యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఏమున్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాము. దేశ భవిష్యత్తు ఎక్కువగా ఎవరి వల్ల పాడవుతుందంటే యువత వల్లే ఎక్కువగా పాడవుతుంది. ఒక దేశ యువత గనక చక్కగా ఉంటే గనక ఆ దేశం ఎంతో పురోగతి సాధిస్తుంది. అప్పుడప్పుడు మీకు వాట్సాప్లో కొన్ని మెసేజ్లు వస్తుంటాయి. ఏమని అంటే, జపాన్ లో ఉండేటువంటి యువత ఏ పనిలో ఉన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ పని మీద ఉన్నారని అప్పుడప్పుడు మత్సుతనకగా కొన్ని వస్తుంటాయి వాట్సాప్లో. అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వేరే దేశాల్లో ఉండేటువంటి యువత ఏదో ఒక పనిలో ఉంటుంది, తమ దేశ భవిష్యత్తు పునాదులకు వారు ఉపయోగపడతారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి యువత చివరి దాకా ఎక్కడికి వచ్చేసిందంటే పరిస్థితి, సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దని ప్రమాణం చేయి అని దగ్గరకు వచ్చింది. ఆ డ్రగ్స్ వాడుతున్నటువంటి వాళ్ళలో 99% ఎవరు అంటే దేశ యువతి. అంత దాకా వచ్చేసాం. డ్రగ్స్ వద్దని చెప్పు. ఆ డ్రగ్స్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుందో అందరికీ తెలుసు. అయినా సరే ఏం చేయాల్సి వస్తుంది? ప్రమాణం చేయండి, నో డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ అని ప్రమాణం చేయండి అనే దాకా మన దేశ భవిష్యత్తును మనం తీసుకెళ్తాం. కానీ దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు కనుక దేవుని రాజ్యం వైపు ఉంటే సాతాను ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ కూడా నావి అని చెప్పలేదు. దేశ యువత వల్లే ఈ దేశ భవిష్యత్తు అంతా కూడా, ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సాతాను చేతులకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సాతాను రాజ్యానికి బలంగా ఉన్నావా, దేవుని రాజ్యానికి బలంగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేవుని మార్గంలో కనుక ఉన్నావు అంటే నువ్వు దేవుని రాజ్యానికి బలమైనటువంటి ఆయుధాన్ని, లేకపోతే కనుక నీవు సాతాను రాజ్యానికి బలాన్ని ఇస్తూ ఉన్నావు. దేవుని వాక్యం మీలో నిలుస్తుంది. మీరు దుష్టుని జయించి ఉన్నారు, జయించగలరు. అంతరింద్రియాలను అజితేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొనగలిగే సరైనటువంటి వయస్సు యవన కాలం. యవన కాలంలో ప్రతి దాన్ని కూడా we can control many things if we are in youth. మనం గనక యూత్ గా ఉంటే గనక, యవన కాలంలో మనం గనక ఉంటే గనక ప్రతి దాన్ని కూడా నియంత్రించగలిగేంతటి శక్తి మనలో ఉంది. దేవుడే అన్నాక నేను మళ్ళా దాని గురించి మీరు బలవంతులు అని మళ్ళా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే అన్న తర్వాత, కాబట్టి సాతానుకు బలంగా ఉన్నావా, దేవునికి బలంగా ఉన్నావా ఆలోచించుకో. కొంతమంది స్నేహితులను బట్టి, కొంతమంది తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కదా సాతాను వైపు వెళ్ళిపోతుంటారు. అలా కాదు, దేవుని వైపు ఉన్నావా, సాతాను వైపు నీ బలం ఉందా ఆలోచించుకో. ఎవరికి బలంగా తయారవుతున్నావో ఒకసారి ఆలోచించుకో. అసలు దేవుని గ్రంథంలో యువత ఎలా ఉండాలి, యవనులు ఎలా ఉండాలి? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతున్నారు. ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతున్నాడు. అప్పుడు మోషే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నాడు.
వీరిని ఏ వయసు నుంచి తీసుకున్నారో తెలుసా? ఏ వయసు నుండి ఏ వయసు వరకు తీసుకున్నారో తెలుసా? 20 నుండి 50. 20 నుండి 50 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వారందరినీ ఒకసారి ప్రత్యేకపరచండి. మీలో 20 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు పైబడిన వారు రండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్పి ప్రత్యేకపరిచి వారిని ఏం చేశారు? కారు బలం అంటే ఇశ్రాయేలులకు ముందుగా వీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఏదైనా యుద్ధం వస్తే ఈ 3 లక్షల మంది యుద్ధాన్ని జరిగించారు. 20 ఏళ్ళు. 20 ఏళ్ళు అంటే ఏది యవ్వన కాలం. సో ఇలా ఏ సమాజానికైనా, ఏ సంఘానికైనా, ఏ సంస్థకైనా సరే యవనస్తులు వారి యొక్క బలం అనేది ఎంతో అవసరం. అదేవిధంగా మన సంఘానికి కూడా పెద్దలు ఎంత ప్రాముఖ్యమో, స్త్రీలు ఎంత ప్రాముఖ్యమో, బలం కలిగినటువంటి యవనస్తులు కూడా అంతే ప్రాముఖ్యము దేవుడు చెప్పాడు. కాబట్టి మోషే కూడా తాను ఐగుప్తు నుండి సాగి వెళ్ళేటప్పుడు 20 ఏళ్ళు ఉన్నటువంటి వారిని రండి, ముందుకు రండి అన్నాడు. ఆ ముందుకు వచ్చినటువంటి వారిని సైన్యంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు యవనస్తులను ముందుకు రండి అంటే వెనక్కి వెళ్తున్నారు కానీ ముందుకు మాత్రం రావడం లేదు. భారమంతా పెద్దల మీదే పడుతుంది. కాబట్టి ఏ సంస్థనైనా బలపరచాలంటే యవనస్తులు కావాలి. 20 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు పైబడినటువంటి వారు ప్రతి సంస్థకు, ప్రతి సంఘానికి అవసరము అని దేవుడే తెలియజేస్తున్నారు. కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు అందరూ కూడా దేవునికి బలంగా ఉంటే అది దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. తరువాత వీరి ఆలోచన ఎలా ఉండాలి? యవనస్తుల యొక్క ఆలోచన ఎలా ఉండాలి అని మత్తయి సువార్తలో దేవుడు ఒక సందర్భాన్ని రాయించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని రాయించాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలలో యువత యొక్క ఆలోచన ఎలా ఉండాలి, అసలు దేవుడు ఆ సందర్భాన్ని రాశాడు అంటేనే వీరి యొక్క ఆలోచన ఇలా ఉండాలి అని ప్రారంభించాడు. చివరికి తప్పిపోయాడే కానీ ప్రారంభించినటువంటి ప్రారంభపు మాటలు ఎంత చక్కగా ఉంటాయంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త సేవను ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఒక రథము వేసుకుని, ఒక రథం మీద ఎవరు వచ్చారు? ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చి ఏమడిగా తెలుసా? బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునకు నేను ఏ మంచి కార్యము చేయాలి? యువత యొక్క ఆలోచన ఎలా ఉండాలట? బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యమును చేయాలి? 2 విషయాలు. నెంబర్ వన్ మంచి కార్యముల మీద యువత యొక్క ఆలోచన ఉండాలి. దేశ భవిష్యత్తు బాగుపడాలి అంటే యువత యొక్క ఆలోచన మంచి కార్యాలపై ఉండాలి. నెంబర్ 2, మరి సంఘములో యవనస్తుల యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, నిత్య జీవాన్ని నేను సంపాదించాలంటే నేను ఏ మంచి కార్యము చేయాలి? నిత్య జీవానికి నేను వారసులను కావాలనుకుంటున్నాను అంటే యవన కాలంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు యేసుక్రీస్తు యొద్దకు చదువుతున్నాడు. బోధకుడా, నేను నిత్య జీవానికి వారసులను కావాలి. మనలో ఎంతమందికి నిత్య జీవానికి వారసులను నేను కావాలి అనే ఆశ ఉంది, ఆలోచన? దాన్ని సాధించుకోగలిగే మంచి కార్యాలు నేను చేయాలి అని మీలో ఎంతమందికి ఆలోచన ఉంది? యువతలో. కాబట్టి దేశం బాగుపడాలన్నా, సంఘము బలపడాలి అన్నా యువతకు 2 ఆలోచనలు ఉండాలి. నెంబర్ 1, నేను మంచి కార్యాల వైపు ఉండాలి, మంచి కార్యాలు నేను చేయగలగాలి. నెంబర్ 2, నేను నిత్య జీవానికి వారసులను కావాలి. ఈ 2 ఆలోచనలను
యవనులు కలిగి ఉండాలి అని మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వచనాల్లో దేవుడు ఆ సందర్భాన్ని రాశాడు. ఇదిగో యేసుక్రీస్తు కాలంలో ఒక యవనుడు, ఒక యవనస్తుడు ఇలా ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి యవనస్తులు ఏ ఆలోచన మీద ఉన్నారు? ఈ మధ్య మీ వాట్సాప్ స్టేటస్లన్నీ చూస్తున్నారు. మీరు నా వాట్సాప్ స్టేటస్ కూడా చూడండి. అర్థమైనది నీకు ఇప్పుడే. సంజీవా నువ్వు ఏమనుకోవు కాబట్టి నేను అనుకున్నా. సంజీవా నీకు అర్థమైపోయింది కదా నీకు కూడా అర్థమైపోయింది. జాన్ అర్థమైనా? ఎవరెవరి వాట్సాప్ స్టేటస్లు ఎలా ఉన్నాయో నాగేశ్వరరావు చూస్తున్నా, అందరివి గమనిస్తున్నా. అందుకే ఏమంటున్నాడు, నా వాట్సాప్ స్టేటస్ కూడా చూడండి అంటున్నా. అర్థమైనా తేజ? ఒకప్పుడు మన స్నేహితులను బట్టి మనం ఎవరైనా తిరుగుతున్నామో వాళ్ళని బట్టి మన స్వభావం ఏంటో చెప్పేవారంట. ఇప్పుడు లేటెస్ట్ కదా, ట్రెండ్ కదా, మీ వాట్సాప్ స్టేటస్ బట్టి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పేయచ్చు. ఒకసారి జాగ్రత్త, మీ వాట్సాప్ స్టేటస్లు ఎలా ఉన్నాయో అవి మీ ఆలోచనలను తెలియజేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. నా వాట్సాప్ నా ఇష్టం అనుకుంటున్నారేమో, ఎందుకంటే సమాజంలో మనకంటూ ఒక విలువ ఉండాలి. ఇంకా చెప్పాలంటే నేను సొంత మార్కెట్లో ఎక్కువగా చెప్తుంటాను, మన జాతికి విలువ రావాలి అంటే మన మీదే ఆధారపడి ఉన్నది కదా. దేవుడు ఎలీషాకు అలంపూర్లో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంత విలువ ఉందో, దేని బట్టి ఆ విలువ ఉందో, ఎందును బట్టి ఆ విలువ ఉందో, ఆయన జాతి ఏంటో, ఆయన జాతి కొరకు ఆయన ఏం చేశాడో ఆలోచించుకుంటాం. మన జాతికి కాస్తో కూస్తో విలువ ఉంది అంటే ఒకటి, దేవుడు ఎలీషా లోకపరంగా ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ సార్, వీళ్ళిద్దరిని బట్టి మన అలంపూర్లో మన జాతికి కాస్తో కూస్తో విలువ ఉంది. ఒకవేళ ఈ అల్లంపూర్లో కనుక దేవుడు ఎలీషా లేకపోయి ఉంటే మన జాతి ఎక్కడ ఉండేదో ఒక్కసారి ఆలోచించుకో. నేను చెప్తున్నాను నిజంగా, ఏ ఆరంభంగా లేకుండా చెప్తున్నాను. దేవుడు ఎలీషా అలంపూర్లో లేకపోయినా మన జాతి ఎక్కడ ఉండేది, మన జాతి విలువ ఎక్కడ ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోండి. మన జాతి గౌరవాన్ని తల ఎత్తి నిలబెట్టారు. ఇలా ఉంటారు, ఇలా ఉంటారు, వీళ్ళు కూడా ఇలా ఉంటారు, వీళ్ళు కూడా ఇలా ఉంటారా అని ఆయన చూపించాడు దేవుడితో ఎలీషా. ఒరే అక్కడ తాగి ఎవడ్రా తాగి దొల్లాడుతున్నాడంటే మనవాడే. ఎవడ్రా అక్కడ తాగి అల్లరి చేస్తున్నాడు భోజనం దగ్గర అంటే మనవాడే. ఎవడ్రా తాగి అక్కడ గొడవ చేస్తున్నాడు అంటే మనవాడే. ఇంకెక్కడ మన జాతికి విలువ ఎప్పుడు వస్తుంది? విలువ మన జాతికి చేతుల మీద నిలబడి మన జాతికి విలువ లేదు, మన జాతిని కదా చిన్నచూపు చూస్తున్నారు అని. ఎవరిని బట్టి చిన్నచూపు చూస్తున్నారు? యువతను బట్టి, మిమ్మల్ని బట్టి మన జాతికి విలువ వచ్చేలాగా బ్రతకాలి. మనల్ని బట్టి మన వంశానికి, మన జాతికి విలువ రావాలి. వీళ్ళు కూడా ఇలా బ్రతకగలరు, వీళ్ళు కూడా ఇలా బ్రతుకుతారు అని చూపించాడు. అయినా కూడా ఇంకా కొంతమంది యవనస్తులు ఇంకా వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు. దేవుడు ఎలీషా పుట్టిన ఊర్లో, పుట్టిన సంఘంలో,
పుట్టి పెరుగుతున్న యువత ఇంకా మీ ఆలోచనల్లో మీరే ఉన్నారు. ఆయన మన జాతిని ఎక్కడి దాకా తీసుకెళ్ళాడో, బెంగళూరు, చెన్నై, రాజస్థాన్, పూణే, అవకాశం దొరికితే కనుక అమెరికా దాకా, సింగపూర్ దాకా కూడా ఆయన మన జాతిని తీసుకెళ్ళిపోయారు. అవకాశం రాలేదు కాబట్టి ఆయన వెళ్ళలేకపోయారు. దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది. సంఘ భవిష్యత్తు కూడా యువత మీదే ఆధారపడి ఉంది. ఆ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎంతకాలం ఉంటారు కదా, మీరే కదా, మీరే. కాబట్టి మన దేశానికి, మన సంఘానికి విలువ తీసుకొచ్చే వాళ్ళు ఉన్నాం మనం. పోనీ మనకు మార్గం చూపించేవాడు ఎవరు లేరా, మాదిరి చూపించేవారు ఎవరు లేరా అంటే వాక్యం ఉంది. యేసుక్రీస్తున్నాడు, దేవరపోగు ఎలీషాగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి మనకు మాదిరిగా బతకడానికి. కాబట్టి ఆలోచించండి, మోషేకు సైన్యము అవసరమైనప్పుడు, మోషేకు తన పనిని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనప్పుడు ఆయన కింద ఎవరున్నా తెలుసా? యవనస్తులు నిలబడ్డారు. ఇద్దరు నిలబడ్డారు. మోషేకు ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసా? మోషేకు ఇద్దరు శిష్యులు ఉన్నారు. వాళ్ళ పేరు ఏదో చెప్పగలరా? మోషేకు ఇద్దరు శిష్యులు ఉన్నారు. యెహోషువ, కాలేబు కాదు. మోషేకు ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఒక ఆయన యెహోషువ, ఇంకొక ఆయన హూరు, ఇంకొక అతను హూరు. వీళ్ళిద్దరూ యవ్వన కాలంలో వారు మోషే యుద్ధకు వచ్చినప్పుడు, యెహోషువ మోషే యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వయస్సు 40 సంవత్సరాలు. అంటే అన్న ఇప్పుడు 40 అంటే ముసలోళ్ళేనా అంటే అప్పటి కాలాన్ని బట్టి, అప్పుడు వారు బ్రతికిన వయస్సు పరిమాణాన్ని బట్టి అప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలకు యవనస్తులే. వాళ్ళు 120, 150, 200, 300 సంవత్సరాలు బ్రతికారు కాబట్టి 40 ఏళ్ళు తీసుకుంటే వాళ్ళు యవనులే. మోషే కూడా ఎంతవరకు ఉన్నాడు అంతఃపురంలో? 40 ఏళ్ళు వచ్చే వరకు ఆయన అంతఃపురంలో ఉన్నాడు. 40 ఏళ్ల వయసులో ఆయన వచ్చాడు దేవుని పనిలో. మోషేను బట్టి ఇశ్రాయేలులకు అందరికీ విలువ వచ్చింది. మోషే ఒక్కరిని బట్టి ఇశ్రాయేలులకు అందరికీ విలువ వచ్చింది. యవనస్తులలో మీ ఒక్కరిని బట్టి ఈ సంఘానికి విలువ రావాలి. మీరు బ్రతుకుతున్న మీ బ్రతుకును బట్టి, మీరు ఆలోచిస్తున్న మీ ఆలోచనలను బట్టి, మీరు చేస్తున్న మీ పనులను బట్టి ఉండాలి, విలువ రావాలి. మీ కుటుంబానికి విలువ రావాలి, మీ యొక్క వంశానికి విలువ రావాలి, మన జాతికి విలువ రావాలి. బీద కుటుంబంలో పుట్టి మొన్న మా అక్క అంటుంది, అది కార్ తీసుకొని యాపిల్ని హైదరాబాద్ తీసుకొని వెళ్తావా అంటే, ఒక్కరిని రోడ్డు తెలియదే, ఎట్లా రోడ్డు తెలియదే నాకు. వెళ్ళేటప్పుడు మా యాపిల్ రోడ్డు చెప్తుంది, వచ్చేటప్పుడు ఎవరు చెప్తారో నాకు అని ఆలోచిస్తున్నాను. ఎక్కడో బీద కుటుంబంలో పుట్టి 10వ తరగతి చదివి 10వ తరగతి అయిపోగానే మద్రాసుకి వెళ్ళాలి. ధైర్యంగా తెలుసా? ఆలోచిస్తున్నారా? మద్రాసుకి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేయాలి, మద్రాసుకి వెళ్ళి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. 10వ తరగతి వయసులో మద్రాసుకి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉండాలి, ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎలా ఆలోచించాడో, ఎంత ఆలోచించాడో కదా, ఎంత ప్రయాసపడ్డాడో. ఉన్నట్టుండి హైదరాబాద్కి వెళ్ళాలంటేనే ఇబ్బంది. ఉన్నట్టుగా 10వ తరగతి వయసులో మద్రాసుకి వెళ్ళి అక్కడే 3 సంవత్సరాలు ఉండాలి, అక్కడే బైబిల్ ట్రైనింగ్ చేయాలి. అది ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఆ ఇంగ్లీష్ నేర్చుకుని ఆ దొరల దగ్గర
నిలదొక్కుకోగలగాలి అని ఎంత బలమైన ఆలోచన ఆయనకు ఉండిందో, ఎట్లా ఎట్లా తన జీవితాన్ని నడుపుకొని ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అందుకని బైబిల్లో ఉన్న మోషేని గురించి, అబ్రహాం గురించి, అందరి గురించి చదివేస్తున్నాం. మనకు తెలుసు. యోషేపుని గురించి, అందరి గురించి, యెహోషువ గురించి చదివేస్తున్నాం. 10వ తరగతి వయసులో మద్రాసుకి వెళ్ళి అక్కడ ఎక్కడ ఉండాలి, హైదరాబాద్కి వెళ్ళి తిరిగి రావాలంటేనే ఇబ్బంది. కాబట్టి ఒక యవనస్తులకు ఒక గురి అనేది ఉండాలి. యవనస్తులకు గురి అనేది ఉండాలి. ఆ గురితోనే దైవజనుడైనటువంటి మోషే అంతఃపురంలో నుండి బయటకు వచ్చాడు. అంతఃపురం కాదనుకుని బయటకు వచ్చాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు, బోధకుడా నేను నిత్య జీవానికి వారసుడను కావాలి. ఇంకా కొంతమంది బాప్సం తీసుకోలేదు. ఇంకా యవనస్తుడు బాప్సం పొందితే మీరు నిత్య జీవానికి ఏమవుతారు? వారసులు అవుతారు. నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇంకా కొంతమంది నిత్య జీవానికి వారసులు కాలేదు. అవునా? కాబట్టి ఒక్కసారి మన సంఘాన్ని, మన నాయకుడిని, మన సంఘ భవిష్యత్తును వీటన్నిటిని గుర్తుపెట్టుకొని సంఘ నిర్వహణలో పెద్దలు, సంఘ నిర్వహణలో స్త్రీలు, సంఘ నిర్వహణలో యవనస్తులు. ఇశ్రాయేలును నడిపించడానికి మోషేకు సైన్యం అవసరమైనప్పుడు ముందుకు వచ్చినటువంటి వారే ఎవరు? యవనస్తులు. ఆ యవనస్తులు ముందు నడిస్తే వెనక, వారి వెనక దేవుని మందసము, వారి వెనక లేవీయులు, వారి వెనక ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. అది దేవుడు యవనస్తులకు ఇచ్చినటువంటి బలం. ఇదే సందర్భం మత్తయి సువార్త సందర్భమే ఇక మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. సో మత్తయి సువార్తలో ఒక యవనుని ఆలోచనలు ఇలా ఉండాలి అని మనకు చూపించారు. తర్వాత ఆది కాండంలో మనకందరికీ తెలుసు యోషేపు. ఏంటి? యోషేపు. ఈ యోషేపు ప్రతి దానికి ఏం ఆలోచించేవాడు అంటే, నేను ఇలా చేస్తే నా దేవునికి విరుద్ధమేమో, నేను ఈ పని చేస్తే నా దేవునికి విరుద్ధమేమో అని ఆలోచించాడు. ప్రతి దాంట్లో ఏ పనైనా సరే, నేను ఈ పని చేస్తే నా దేవునికి అవమానం కలుగుతుందేమో, నేను ఈ పని చేస్తే నా తండ్రికి అవమానం కలుగుతుందేమో అని భయపడ్డాడు. మీరు ఇలా చేస్తే ఇది మంచిది కాదేమో కదా అని ఆలోచించాడు. యవన కాలంలో ఉండనిది ఏంటి అంటే ఆలోచన. యవన కాలంలో ఎక్కువగా ఉండేది ఏంటి అంటే ఏంటి? కోపం, కొడుకుతనం. అయితే అలాంటి యవనస్తులకు దేవుడు చూపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యోషేపు. యోషేపు యోషేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ ఇంటికి ఆశీర్వాదం. ఎందుకంటే నమ్మకం. ఎందుకు? నమ్మకం. యోషేపులో నమ్మకం ఉంది. అందుకే తన యజమానుడు తన ఇంటితో పాటు తన భార్యను కూడా యోషేపుకు అప్పగించాడు. తన భార్యను కూడా యోషేపుకు అప్పగించాడు. మనం చేస్తున్న ప్రతి ఆలోచన, మనం చేస్తున్న ప్రతి పని ఇది దేవుడికి విరుద్ధమా, ఇది దేవుడికి విరుద్ధమా, ఇది దేవుడికి అడ్డం కలుగజేస్తుందా అని ఆలోచనతో ముందుకెళ్తే గనక మన సంఘ భవిష్యత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30-31 వచనాలు. 40వ అధ్యాయము 30-31. బాలురు సొమ్మసిరుదురు అలయుదురు, యెహోవాకు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు అనే రెక్కలు చాపి పైకి ఎదురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. నువ్వు కేవలం యవనస్తుడవైతే నువ్వు అలసిపోతావు, నువ్వు సొమ్మసిల్లిపోతావు, నువ్వు పడిపోతావు. అయితే నీవు యెహోవా కొరకు ఎదురు చూచే యవనస్తుడివా? నీవు దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఎదురు చూసే యవనస్తుడివా? నీవు అలయవు, నీవు సొమ్మసిల్లవు. వారు అలయక పరిగెత్తుదురు. యవనస్తులు ఎవరట? అలయక పరిగెత్తుదురు, అలయక పరిగెత్తుదురు. 2K రన్ సిమోన్, 2K రన్, 3K రన్, 5K రన్ ఎవరు పెడతారా? పెద్దవాళ్ళకా స్త్రీలకా? కదా, ఆ వయస్సు ఉన్నటువంటి యవనస్తులకే ఇది పరిగెత్తాలి, 5K పరిగెత్తాలి అంటారు. కాబట్టి వాళ్ళు అలయక పరిగెడతారు, అలయక పరిగెడతారు. ఎవరు? లోకానుసారంగా ఉండే యవనస్తులు కాదు, యెహోవా కొరకు ఎదురు చూచేటువంటి యవనస్తులు. అందుకే బాలురు అలయుదురు, సొమ్మసిల్లుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు. వారు అలయక పరిగెడతారు, వారు సొమ్మసిల్లరు. యవనస్తులకు అదుపు అనేది, యవనస్తులకు సొమ్మసిల్లడం అనేది తక్కువ అని దేవుడు చెప్తున్నారు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే కనుక పక్షి రాజు వలె నీ రెక్కలు చాపి నువ్వు పైకి 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 ఎగురుతావు. దేవుడు అంతని బలాన్ని నీకు ఇస్తాడు, నువ్వు దేవుని కొరకు కనుక ఎదురు చూడగలిగి కనుక. ఏది ఆశించకుండా దేవుని కొరకు పరిగెత్తి చూడు, దేవుని కొరకు ప్రయాసపడి చూడు, దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు ఒకసారి మనం చూద్దాం. 33:7 నుండి 11 వచనాలు. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టాడు. యెహోవాను వెదకిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెలుచవచ్చాడు. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనక తట్టు నిదానించి చూచుండేది. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండేది. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతి వాడు తన తన గుడార ద్వారమందు నమస్కారం చేయుచుంది. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. బావినండి. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. రైట్. మోషే దేవుడి పరిచర్య కోసం వెళ్తుంటే ఆయన వెనక ఎవరు వెళ్ళేవారట? యెహోషువ వెళ్ళేవారు. యెహోషువ ఆయన వెనకాతలే వెళ్ళేవారు. ఆయన మోషే ముందు నడుస్తూ ఉంటే వెనక ఎవరి గుడారం దగ్గర వారు లేచి నిల్చొని ఊరికే చూసుకుంటూ ఉండేవారు. మోషే ఆయన గుడారంలోకి వెళ్ళే వరకు చూసుకుంటూ ఉండేవారు. ఒక్క మోషే ఏం చేసేవాడు? ఆయన వెనకాలే వెళ్ళి ఆ గుడారంలోకి ప్రవేశించి మోషే తిరిగి వచ్చేవాడు. కానీ యెహోషువ మాత్రం గుడారం నుండి బయటికి వచ్చేవాడు. స్త్రీలు రాకపోతే, స్త్రీలు బండలు శుభ్రం వస్తున్నారమ్మా, మీరు రావట్లేదు, నేను స్త్రీలు బండలు శుభ్రం చేయడానికి రాకపోతే ఎవరయ్యా శుభ్రం చేశారు అంటే రెండే రెండు పేర్లు. ఎవరి పేర్లు?
ఎవరి పేరు? ఒకటి ఇమ్మానుయేలు, ఇంకొకటి యోహాను. ప్రార్థనకు ఎవరయ్యా కుర్చీలు వేసింది అంటే మరలా ఇద్దరే. ఎవరు? మరలా యోహానే, మరలా ఇమ్మానుయేలే. యెహోషువ మోషే వెనకాలే వెళ్ళి గుడారములోనే ఉండేవాడు, దేవుని ప్రత్యక్షతను చూసేవాడు. మోషే బయటికి వచ్చిన యవనస్తుడైనటువంటి యెహోషువ మాత్రం గుడారములో నుండి బయటికి వచ్చేవాడు కాదు, గుడారములోనే నిలిచి పరిచర్య చేసేవాడు. చేయలేసేది ఎవరు అంటే వాళ్ళే స్త్రీలు. ఒకవేళ ఏదైనా పని ఉంటే స్త్రీలు రాకపోతే ఎవరు అంటే వారే. కసు ఎవరు కొట్టారు? అందరు లేచి వెళ్ళిపోయిన తర్వాత కసు ఎవరు కొట్టారు అంటే వాళ్ళే, వాళ్ళిద్దరే. మిగతావాడు దేవుని గుడారంలో, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క యవనస్తుడికి పని ఉంది. మీరు ఆలోచించగలిగితే, చేయగలిగితే. యెహోషువ గుడారం నుంచి వచ్చేటువంటి వాడే కాదు అని రాయబడింది. ఆ తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 58 నుండి 60 వచనాలు ఒకసారి చూద్దాం. 58 నుండి 60 వచనాలు. ఇక్కడ స్టెఫను గురించి మనం చదువుకుంటున్నాం. స్టెఫను అనే వ్యక్తిని గురించి చదువుకుంటున్నాము. చూడండి 58. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపింది. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టింది. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుతుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఎందుకు జరిగింది చెప్పండి? అయిపోయింది వాక్యం. ఇంకా దగ్గర చాలా ఉంది, చెప్తున్నాము. ఎందుకు జరిగిందని చెప్పండి. అపోస్తలుడైన పౌలు, ఆయన పౌలుగా మారక మునుపు ఏ పేరు కలిగి ఉన్నాడు? సౌలు అనే పేరు కలిగి ఉన్నాడు. స్టెఫను చంపాల్సి వచ్చినప్పుడు ఆ చంపుతున్నటువంటి వారు తమ పై వస్త్రాలను, ఆ రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి వారు తమ పై వస్త్రాలను తీసి సాక్ష్యంగా ఎవరి దగ్గర పెట్టారట? సౌలు అనే ఒక యవనుని యొద్ద పెట్టారు. ఓకే అంటే దీన్ని బట్టి చూస్తే ఓహో సౌలు ఒక జీతగాడేమో, సౌలు ఒక పనివాడేమో అనుకోవచ్చు. చివరిలో ఏమో తెలుసా? సౌలు అతని చావునకు సమ్మతించను. అంటే ఎస్, ఇతన్ని చంపడము న్యాయమే అని ఎవరు చెప్పాలంటే చివరిగా ఎవరు చెప్పాలి? చివరిగా సౌలే చెప్పాలి. సౌలు చెప్తేనే ప్రజలలో ఎవరు ఒక్కరు కూడా కిమ్మకుండా ఎవరు పాపమే అన్యాయంగా చంపేసిరే అంటారు. అదే సౌలు వచ్చి కనుక నేనే సాక్ష్యము అతన్ని చంపడానికి, నేనే సాక్ష్యం అంటే ఒక్కరు కూడా మాట్లాడగలరు. ఏం చెప్తున్నాను అంటే సౌలు యవనుడిగా ఉన్నప్పుడు తప్పు మార్గంలోనే ఉన్నాడు, కానీ సమాజానికి తప్పు మార్గంలో ఉన్నాడు, కానీ ఆయన మాత్రం ఆయన దృష్టికి కరెక్ట్ గానే ఉన్నాడు. ఆయన యెహోవా దేవుని వైపు ఉన్నాడు. ఎవరి వైపు లేడు? యేసుక్రీస్తు వైపు ఉండగా ఎవరి వైపు ఉన్నాడు? యెహోవా దేవుని వైపు ఉన్నాడు. యెహోవాయే దేవుడు. ఈ వడ్లవాడు దేవుడు కాదు, ఈ మరియ కుమారుడు దేవుడు కాదు, పశువుల పాకలో పుట్టినటువంటి వాడు దేవుడు కాదు అనే గట్టి పౌరుషంతో బలం కలిగి ఉండేవాడు.
యెహోవా కొరకు పోరాట యోధుడుగా ఉండేటువంటి వాడు. ఒక మనిషి చనిపోతే అతని చావునకు సమ్మతించాలి అంటే ఎస్, నేను ఇతడు చచ్చిపోవడం న్యాయమే అని నేను ప్రకటిస్తున్నాను ఉంటుంది కదా సినిమాల్లో. ఇదే నా మాట, నా మాటే. అబ్బో రైట్, మీరు చెప్తారనుకోలేదు, మీరు చెప్తారేమో, మీరు చెప్తారేమో గట్టిగా అనుకుంటే వేరే గట్టిగా. ఓకే రైట్. అలాగే స్టెఫెనును చంపారు, అది అన్యాయము అని ఎవడు మాట్లాడకూడదంటే అక్కడ ఎవరు నిలబడాలి? సౌలు అనే ఒక యవనస్తుడు అక్కడ ఉన్నాడు. అతన్ని చూసి అందరూ సౌలు ఉన్నాడంటే అతన్ని ఏం చెప్తున్నానంటే, సౌలు తనకు తెలిసినంత వరకు కరెక్ట్ గా ఉన్నాడు. సౌలుకు ఆయనకి ఎంతైతే తెలుసో అంతవరకు ఆయనే కరెక్ట్. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప ఎవరు దేవుడు కాదు. ఈయన మేము దేవుడుగా ఒప్పుకోము యేసుక్రీస్తును అన్నాడు. తెలియదు కాబట్టి ఒక యవనస్తుడు యొక్క తమ వస్త్రాలు సాక్ష్యంగా పెట్టారు. ఒక యవనస్తుడు సీల్ అయ్యాలి, ఒక యవనస్తుడు సీల్ అయ్యాలి. ఇది అన్యాయం కాదు, న్యాయమే. ఎవరు వచ్చి అడుగుతారో, ఎవరు అడిగినా ఎవరి పేరు చెప్పండి, సౌలు ఉన్నాడు అక్కడ అని చెప్పండి అని. కొత్త ప్లాట్ల క్రీస్తు సంఘానికి ఏ యవనస్తుడు ఉన్నాడు? బలం ఎవరున్నారు? సింహం ఉన్నారు బలంగా. అప్పటి యూదుల సమాజానికి సౌలు ఒక బలమైనటువంటి ఆయుధం. ఆయన మార్గంలో ఆయన ఒక బలమైనటువంటి ఆయుధంగా ఉన్నాడు. యవ్వన కాలంలోనే, ఆ యవ్వన కాలంలోనే క్రీస్తులోకి వచ్చాడు ఆయన. ఆ యవ్వన కాలంలోనే మోసే సౌలు పౌలుగా పట్టబడ్డాడు. కాబట్టి సంఘ నిర్వహణలో, సంఘ పరిచర్యలో, సమాజ బాధ్యతగా, దేశ భవిష్యత్తు బాధ్యతగా యవనస్తుల పాత్ర అనేది ఎంత ఉంది. మన జాతికి అది ఇంకా ఎక్కువ అవసరం. బాగా గుర్తుపెట్టుకోండి. మీ మాటలు జాగ్రత్త, మీ నడక జాగ్రత్త, మీ ప్రవర్తన జాగ్రత్త, మీ ఆలోచనలు జాగ్రత్త, చివరికి మీ వాట్సాప్ స్టేటస్ కూడా జాగ్రత్త. ఇంకా చాలా వాక్యం ఉంది. దేవుని చిత్తం అయితే మరలా రాత్రికాలం ముందు మనం ఆలోచిద్దాం. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.